హలో ఎవ్రీబడి, ఇంత కలర్ఫుల్గా ఉంది ఏంటనుకుంటున్నారా? ఇది టమాటా పేస్ట్ అండి. టమాటా పేస్ట్ చేసుకొని మనం పెట్టుకుంటే చౌకగా ఉన్నప్పుడు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా టమాటాలు కోసుకొని పెద్ద గిన్నెలో వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఆ ఉడికిన తర్వాత బాగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఉడికిన తర్వాత వాటిని మనం ఇలా స్ట్రైనర్లో తీసుకొని, చూసారు కదా, అంత ఉడికితే సరిపోతుంది. మనం కొంచెం వడకట్టేసుకొని ఆ వాటర్ని తీసేసి, ఎక్సెస్ వాటర్ని, అప్పుడు మనం ఈ టమాటోల్ని తీసుకొని పైన స్ట్రైనర్లో ఉన్న టమాటోస్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ ఫైన్ పేస్ట్ చేసుకుంటాం వల్ల మనకి ఉడకబెట్టుకోవడానికి మళ్ళీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన వాటర్లోనే ఈ ఫైన్ పేస్ట్ని కలిపేసుకోవాలండి. ఇది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది, మనకైనా ఉపయోగపడుతుంది. సో ముందుగా దానిలో ఏంటంటే ఆ గిన్నెలో మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఉప్పు, పసుపు, కారము, ఆ తర్వాత ఆరిగెనో వేసుకోవాలి. ఆరిగెనో వేసుకొని మీరు మన దగ్గర గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే వీడియో ఉందండి, దాన్ని ఫాలో అవ్వండి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటో కూడా మీకు దానిలో ఇంకా క్లియర్గా చెప్తాను. వీటిని మనం పిజ్జాస్లోకి, శాండ్విచ్లోకి, మన గ్రేవీస్లోకి, వీటన్నిటికీ వాడుకోవచ్చు. ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత దాన్ని చక్కగా కలుపుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. చాలాసేపు పడుతుంది ఉడకటానికి. మూత పెట్టి ఉడకబెట్టుకోవటం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే కనుక మీకు డబల్ పని అయిపోతుంది. పొయ్యి అంతా పడిపోయి చిందిపోయి ఇక తుడుచుకోవటం మీకు తెలిసిన విషయమే కదా. అదిగో చూసారా, అది టుప్ 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 అంటుంది. ఇట్లా చేసుకుంటుంటే మనకు థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్ టమాటా పేస్ట్ రెడీ.